శారీరక మార్పుల కారణంగా ట్రాన్స్జెండర్లను కుటుంబ సభ్యులు సమాజం చిన్నచూపు చూస్తుందని వారికి తగిన అవకాశం కల్పిస్తే వారు కూడా ప్రతిభ చూపుతారు అని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శిక్షణ పొందిన ట్రాన్స్జెండర్ల ప్రదర్శనను పరిశీలించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ట్రాన్స్జెండర్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించామని, అంకిత భావంతో పనిచేస్తే రానున్న రోజుల్లో ఇతర శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలోని వివిధ రాష్ట్రాలు కూడా ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు ఇస్తాయి అన్నారు సివి ఆనంద్. ట్రాన్స్జెండర్లు పెళ్లిళ్లలో దుకాణాల వద్ద డబ్బులు డిమాండ్ చేయడం, వ్యభిచారం చేయడం గమనించామని, వారికి సరైన అవకాశాలు లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది అన్నారు. గౌరవప్రదంగా సంపాదించుకునే అవకాశం కల్పిస్తే వారు మారతారు అని సీఎం రేవంత్ గుర్తించి ప్రత్యేకంగా జీవో తెచ్చారు అన్నారు. ముందుగా ట్రాఫిక్ విభాగంలో హోంగార్డ్ స్థాయిలో వీరి సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకునే ట్రాన్స్జెండర్లు ఇవాళ్టి నుంచి విధులకు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ అధికారులను సిపి అభినందించారు.